ఎవరి కొరకు జన్మించిండు? మనందరి కొరకు యేసు ప్రభువారు జన్మించి ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకానికి వచ్చాడు. ఇంతకుముందు వంశీ చెప్పాడు. ఏం చెప్పాడు? మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానిలో పుట్టాడు. నిజమే, మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నామంట? మనము చచ్చిన వారి వలె మనం ఉన్నామంట. మొట్టమొదట ఎట్లున్నామమ్మా? చచ్చిన వారిలాగా ఉన్నాం. చచ్చిన వారిలాగా ఉన్నటువంటి మనల్ని దేవాది దేవుడు ఏం చేసిండు? తన ఆలోచన ప్రకారంగా మనల్ని బ్రతికించడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం నుంచి చూసినప్పుడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. వంశీ చెప్పినటువంటి మాట ఏమిటి? పరలోకానికి తీసుకొని వెళ్తా అన్నాడు. చక్కటి మాట చెప్పాడు ఆ కుమారుడు. మరి ఇక్కడ లేఖనం చూసినప్పుడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయ పడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎవరు చేసిన పని అయి ఉన్నామమ్మా? దేవుడు చేసిన పని అయి ఉంటూ ఉన్నాం. మనం ఏమనుకుంటాము? నిజమే, మన పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నా పిల్లలు చాలామంది ఉన్నారు కానీ నన్ను ఎవరు సరిగ్గా చూసుకోవడం లేదయ్యా. దేవుడు నాకు కడుపు నిండా ఇచ్చిండు కానీ నన్ను ఎవరు చూసుకోవడం లేదయ్యా అని తన బాధను వ్యక్తం చేసాడు. నిజమే, ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడము లేదు. చాలా అరుదైన విషయము. చాలా కొద్ది మంది మాత్రమే గొప్ప వాళ్ళుగా పుడుతూ ఉన్నారు, గొప్పగా చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు. మరి దేవాది దేవుడు మనల్ని సృష్టించినందుకు ఎందుకొరకు ఆలోచన చేస్తున్నాడు ఆయన? నా బిడ్డలందరూ కూడా మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనము కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు పొద్దుతిరిగే పూలాగా ఉంటూ ఉన్నాం మన జీవితంలో. దేవుడు ఏమంటున్నాడు? ఉంటే నీవు వెచ్చగానే ఉండు, ఉంటే నీవు చల్లగానే ఉండు, నిలువెచ్చగా నీవు ఉండవద్దని చెప్పి దేవుడు హెచ్చరిక చేసిండు. ఎందుకంటే దేవుడు చేసిన పని అయి మనం ఉంటూ ఉన్నాము. మనం ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళము? పరలోకాని నుంచి దేవుడు పంపించినటువంటి ఆత్మ ద్వారా పుట్టినటువంటి వాళ్ళం. నేల మట్టి నుంచి తీసి తయారు చేసినటువంటి మానవులము. దేవుని ఆత్మ మనలో తన జీవవాయువు ఊదగా మనం ఏమై ఉన్నాము? జీవాత్మ అయి ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలైనట్టు మనము ఆ చిన్న కుమారుడు చెప్పినట్టుగా మనము పరలోకానికి వారసులుగా ఉండడానికి లోకంలో దేవుడు మనకు కృప చేత, దయచేత, కరుణ చేత మనల్ని లోకంలో జన్మింపజేసి ఉన్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లోకంలో మనుషులు కొంతమంది ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కొంతమంది మోసం చేయొచ్చు, అనేకులు దగా చేయొచ్చు, కానీ దేవుడు మోసము చేసేటటువంటి దేవుడు కాడు. నిన్ను నన్ను ఎట్లా ప్రేమించేవాడంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించేవాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎలాంటి ప్రేమ అమ్మా? శాశ్వతమైన ప్రేమ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. ఆయన కృపన మనల్ని ఎడబాయడం లేదు. కానీ మనమైతే కొన్నిసార్లు కొంతమందిని ప్రేమిస్తాము, కొన్నిసార్లు వారిని దూరము చేసుకుంటాం, కొన్నిసార్లు కొంతమందిని క్షమిస్తాము, కొన్నిసార్లు వారితో గొడవ కూడా పడుతూ ఉంటాం. కానీ దేవుడు మన దగ్గర ఎప్పుడు గొడవ పడే దేవుడు కాదు.
ఎప్పుడు మనల్ని తిట్టే దేవుడు కాదు, కొట్టే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడై ఉండి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కన్య మరియమ్మ గర్భవాసాన ఈ లోకంలో ఎవరి కొరకు జన్మింపజేసిండు? మన కొరకు జన్మింపజేసి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికిదే మీ నామములు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక రొట్టెతో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మనమందరం కూడా ప్రతి ఆదివారం మనం ఏం చేస్తామమ్మా? దేవుని ఆరాధిస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని బోధించుకుంటాం, బలలో చేయి వేస్తాం, కానుకల పెట్టెలో కానుకల్ని వర్ధిల్లిన కొలది వేస్తాం. దేవుని మహిమపరచడానికి మనం ఈ లోకంలో దేవుడు మనల్ని జన్మింపజేసి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. 8వ వచనం చూసినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరియన? ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణందు. నేను ఇంతకుముందు మత్తయి సువార్త అని చెప్పాను, లూకా సువార్త మనం చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తున్నాం. 14 వరకు 8 నుంచి 14 వరకు చూస్తే మనకేముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏమయ్యా సౌరాయ్ గారు, ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. సమాధానం రావాలంటే ఏం చేయాలి? అక్క తమ్ముతో, తమ్ముడు అక్కతో, భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులతో, పిల్లలతో తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా ఏం చేయాలి? క్షమాపణ కోరుకొని, తప్పులు జరిగితే క్షమాపణ కోరుకొని దేవుని మహిమపరిచి సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమపరుస్తూ ఈ భూమి మీద సమాధానంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ రోజుల్లో సమాధానం వెతికితే దొరకడము కష్టంగా ఉంది. ఎవరి దగ్గర దొరుకుతుంది సమాధానము? దేవుని మందిరంలోనే దొరుకుతుంది. ఇంటికి వెళ్ళిన కాడ చాలా మందికి సమాధానం దొరకడము లేదు. ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నది. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనమందరం సమాధానంగా ఉండడం కొరకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క జ్ఞాపకాన్ని మనం చేసుకుంటున్నటువంటి ఆలోచన చూసినప్పుడు చాలా విషయాలు. మరి 3వ వచనాన్ని కూడా చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఏం లేదమ్మా, స్థలము లేదు. మరి స్థలం కావాలి. ఎక్కడ కావాలి మనకు స్థలము? దేవుని దగ్గర స్థలం కావాలి. ఈ లోకంలో 4 దినాలు బతుకుతా ఉంటాం మనం, కానీ 4 దినాలు బతికెట్లా బతకాలమంటున్నాడు దేవుడు? నెమ్మదిగా బతకాలనుకుంటున్నాడు. దుష్టులు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు, సమస్యలు సృష్టించాలని అనుకుంటారు, నన్ను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎవరమ్మా? అపవాది సంబంధి. మనల్ని మనం తగ్గించుకొని మన పని మనం చేసుకుంటూ ఏం చేయాలి? ఎదిగినంత వరకు చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత ఏం మూసుకోవాలి? నోరు మూసుకోవాలి. మనం అభివృద్ధి చెందాలి అనంటే, దేవుని ఆశీర్వాదం పొందాలి అనంటే మౌనంగా ఉండాలి. ఎక్కువ శాతం తగ్గించుకొని ఉండాలి. విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడే ఈ భూమి మీద మనం జయించగలుగుతాం. ఎందుకంటే చాలా మంది గర్విస్తులు ఉన్నారు భూమి మీద, చాలా మంది అన్యాయస్తులు ఉంటున్నారు. సంఖ్య అదే పెరుగుతూ వస్తూ ఉన్నది. అబద్ధమాడే సంఖ్య పెరుగుతూ ఉన్నది. తల్లిదండ్రులను సన్మానించే సంఖ్య లేకుండా త్రోసివేసే సంఖ్యగా ఉంటూ ఉన్నది. దేవుణ్ణి గణపరచేటటువంటి వారిగా లేకుండా తమకిష్టమైన మార్గంలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారు. మరి పెళ్లి కాకముందే మరి వారి సొంత జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పాపానికి తావిచ్చేటటువంటి తలంపులు కలిగినటువంటి వారిగా ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పి దేవుని వాక్యము మనకు కోరుతూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూద్దాము. మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. నక్షత్రాన్ని చూసి ఏం చేసిండ్రమ్మా? పూజించడానికి వచ్చి ఉన్నారు. చదువునైనా. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడిగాను. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు వారు పుట్టక ముందే ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. ఏమని చెప్పబడినాయి? యేసయ్య పుడతాడు. అమ్మా, యేసయ్య పుడతాడు. ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. చిన్న గ్రామంలో పుడతాడు. అల్పమైన దానవు కావు బెత్లెహేమా, నీవు యూదయ బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు కావు. మీలో నుండే అధిపతి, మిమ్మల్ని పరిపాలించేటటువంటి అధిపతి వస్తాడని చెప్పి, అక్కడనే ఆయన జన్మిస్తాడని చెప్పి ప్రవచనాలు చెప్పబడి ఉంటూ ఉన్నాయి. ఆ చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. యెషయా 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6 నుంచి చూద్దాం. 9వ అధ్యాయం 6 నుంచి చూద్దాం. ఆయన పెట్టబడినటువంటి పేర్లను చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభు యాకోబు విషయమై వర్తమానం పంపగా ఇది ఇశ్రాయేలు వారు దిగి వచ్చి ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి? మనకు ఒక శిశువు పుడతాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఏమేం పేర్లు పెట్టబడ్డాయమ్మా? చాలా పేర్లు పెట్టబడ్డాయి. మనకు అధిపతిగా ఆయన ఉండాలి. ఏదైనా మనము కొనుక్కున్నామనుకోండి, దానికి అధిపతిగా ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. నీవిచ్చిందే నాయన అన్నారు. ఇది నాది 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 అని మనం అనకూడదు. ఎందుకంటే నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆయనదే కదా మన బ్రతుకంతా. దేవుడు మనకు ప్రాణాన్ని ఇవ్వకపోతే మనం ఈ లోకంలో ఏమైనా సంపాదించుకోవడానికి వీలు లేదు ప్రియుల. మన తల్లిదండ్రులను జన్మింపజేసి వారి తర్వాత వారి పిల్లల్ని, వారి పిల్లల తర్వాత వారి పిల్లల్ని, వారి పిల్లల తర్వాత వారి పిల్లల్ని, ఇలా సంతానాన్ని అభివృద్ధి చేస్తూ విస్తరిస్తూ ఎవరెవరము ఎవరి గర్భవాసాన జన్మించాలన్న దేవుని యొక్క ప్రణాళికలో, జగతికి పునాది వేయబడక మనపు దేవుని ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకొరకు అని అంటే, దేవుని మహిమపరచడానికి మనం ఈ లోకంలో జన్మించి ఉన్నాం. అది మనం తెలియక మనం ఏం చేస్తామనంటే, మనకి ఇష్టమైనటువంటి బ్రతుకు బతకాలని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరిక ఏమిటి అని అంటే, బీదలైన వారికి సహాయము చెయ్యమని చెప్పారు, పరిచర్యకు సహాయము చేయమని చెప్పారు, తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయమని చెప్పారు, ఎదువరాళ్లకు సహాయం చేయమని చెప్పింది దేవుని వాక్యం. అవును ప్రియులారా, ఈరోజు మనం బాగున్నాం అనుకోండి, చాలా సంతోషపడతాం. బాలేని వారి కొరకు మనం ఏం చేయాలి? మనం ఏదో కొంత సహాయం చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి సహాయం చేయాలి. జ్ఞానులు ఏం చేసిండ్రు? బంగారమును బోలమును తీసుకొని వచ్చి, సాంబ్రాన్ని తీసుకొని వచ్చి సాగిలపడి నమస్కారం చేసి యేసు ప్రభు వారికి కానుకను అర్పించి ఉన్నారు. మరి మనం కూడా ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రిస్మస్ అని అంటే ఇవ్వడం. ఎవరికైనా మనము ఏదైనా ఇవ్వడం. మనతో ఉన్నదాన్ని, ఉన్న వాటిలో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆ గిఫ్ట్గా ఏదైనా వస్త్రాలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, స్వీట్ కానివ్వండి, మన నుంచి అయినటువంటిది మనం వారికి ఇస్తే ఏమవుతుంది? దేవుని ప్రేమ అక్కడ ప్రకటింపబడుతుంది. ఎక్కడ ప్రకటింపబడుతుందమ్మా? అక్కడ బైబిల్ ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అక్కడ ఇచ్చేటప్పుడు దేవుడు మహోన్నతుడు కాబట్టి, ఓసారి ఏమన్నాడు యేసు ప్రభు వారు? నేను ఆకలి కొట్టిని, మీరు నాకు ఆహారం ఇస్తే, నేను దాహం కొట్టిని, మీరు నాకు నీళ్ళు ఇస్తే. అంటే మేమెప్పుడు ఇచ్చినాం ప్రభు అని అంటే, ఈ బీదలకు ఇస్తే మీరు నాకు ఇచ్చినట్టుగానే అని చెప్పి యేసు ప్రభు వారు గుర్తు చేశారు. మనం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇతరులకు ఇచ్చేది నేర్చుకోవాలి. ఇతరులకు ఇచ్చేది, సహాయం చేసేది. మరి ఏమీ ఫలితం ఆశించకుండానే మనం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా మనం ప్రేమను, దేవుని ప్రేమను మనం చూపించినట్టుగా ఉంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారం అవుతాం. లేదు, ఆ క్రిస్మస్ వచ్చింది, ఈరోజు నూతన బట్టలు తెచ్చుకున్నాము, ఇల్లు అలంకరించుకున్నాం, మంచి డెకరేషన్ చేసుకున్నాం, నేను నా పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటూ ఉన్నాం, చర్చికి వచ్చాము, ప్రార్థన చేశాము, ఏదో మనకు తోచినటువంటి కానుకలు దేవునికి ఇచ్చి వెళ్ళిపోదాము అనేటటువంటిది కాకుండా, అదనమైనటువంటి పనులు వల్ల చేస్తూ మళ్ళీ అదనమైనటువంటి పని ఏమిటంటే
ఎవరైతే మీ కంటికి బీదవాళ్ళు కనిపిస్తే తప్పకుండా మీకు తోచినటువంటి సహాయం, మనకు తోచినటువంటి సహాయాన్ని మనము చేయాలి. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా చాలా మంది వస్త్రాలు దానం చేస్తుంటారు. ఇస్తారా లేదమ్మా? బట్టలు ఇస్తారు, అన్నం పెడతారు, వారి ఇళ్ళలో పిలిచి ఆహ్వానించి ఆతిథ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను వాళ్ళు చూపించడానికి, దేవుని వాక్యానుసారంగా చూపించడానికి దేవుడు కృప చూపించి సహాయం చేస్తాడు. అంటే మనం ఇతరులను ప్రేమించడము చాలా ప్రాముఖ్యమైన పని ఉంటుంది. మన శరీరాన్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో దేవుని ప్రేమను బట్టి ఇతరులను ప్రేమించడం కూడా అంతే చాలా ప్రాముఖ్యమైనది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రియలు లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. యేసు ప్రభు వారు పరలోకం నుంచి ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. పరిశుద్ధాత్మ చేత కన్య మరియమ్మ గర్భవాసాన యేసు ప్రభు వారు జన్మించారు. జన్మించి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ దేవుని చిత్తాన్ని లోకంలో జరిగిస్తూ ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడమ్మా యేసు ప్రభు? మరణించడానికి వచ్చాడు. ఎవరి కొరకు? మనందరి కొరకు మరణించడానికి వచ్చాడు. మనం ఎవరి కొరకన్నా మరణించడానికి ఇష్టపడతామా? నీ కొరకు నేను ఎందుకు మరణించరా నాయన అంటమ్మా. కానీ దేవుడు మహోన్నతుడై ఉండి, అయ్యో నా బిడ్డలు పాపంలోనే ఉండకూడదు, నా బిడ్డలు నరకంలో పడిపోకూడదు, నా బిడ్డలు పరలోకంలో ఉండాలి, పరదేశంలో ఉండాలి, నాతో పాటు ఉండాలి, పరిశుద్ధుల జాబితాలో ఉండాలి నా బిడ్డలు అని చెప్పి తన కుమారుని లోకానికి పంపించి, తండ్రి అయిన దేవుడు పంపించి కుమారుడు సిలువలో వేలాడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని సెలవిచ్చు. మరి మనం కూడా ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. నన్ను కూడా చాలా మంది తిట్టే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కూడా చాలా మంది తిట్టే వాళ్ళు ఉన్నారు లోకంలో. దేవుని నమ్మినమంటే నమ్మని వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు. మనం ఎవరికి హాని చేయకపోయినా వాళ్ళు తిడుతూ ఉంటారు. అంతేకాకుండా మరి ఇతర కులాలకు వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకుంటే గాన వాళ్ళని చాలా ఇబ్బందుల పాలు గురి చేస్తారు. మాట చేత, క్రియ చేత, నడక చేత ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకు అనంటే యేసయ్య మన దేవుడు కాదు అని అంటాం. కానీ అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చూడండి, యేసుక్రీస్తు ఎంతమందికి దేవుడమ్మా? అందరికి దేవుడు. కొందరికే దేవుడు, అందరికి దేవుడు. అందరికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కానీ చాలా మంది ఏమనుకుంటారు? మా దేవుడు కాదు, మీ దేవుడు అంటారు. వాళ్ళు ఇంకా తెలియని తనంలో ఉంటూ ఉన్నారు. ఆయన ప్రాణాన్ని ఇచ్చింది కొందరి కొరకు ఇచ్చిండా? అందరి కొరకు ఇచ్చిండు. అందరి కొరకు ఇచ్చిండు. ఆయన చేతులు ఎట్లా దాపిండు? ఇలా దాపిండు, ఇలా దాపిండు. ఆయన చేతులు ఇలా దాపిండు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతో ప్రేమించిండు ఈ లోకంలో. మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు తాను ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 2 విషయాలు. మనం ప్రేమించాలి, క్షమించాలి. యేసు ప్రభు లోకానికి రావడానికి 2 కారణాలు. మన పాపములను క్షమించడానికి, మనల్ని ప్రేమించడానికి లోకానికి వచ్చి ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉంటున్నారు. మనమందరం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, గుణపాఠములు ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను అనుసరిస్తూ నడుచుకున్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? దీవెనలతో నింపుతాడు. దీవెనల చేత నింపుతాడు. అట్లని మొత్తము దీవెనలే మనకు వస్తామని అనుకోవద్దు. శ్రమలు కూడా వస్తాయి.
దేవుడు అనుగ్రహిస్తాడు, శ్రమలను కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు శ్రమలను కూడా ఏం చేయాలి? సంతోషంగా స్వీకరించాలి. అయ్యో నేను దేవుని నమ్మినా కదా, నాకు అంతా సుఖమే కావాలి కదా అని అంటే అది సాధ్యం కాదు. రోజు స్వీటే తిన్నాం అనుకోండి, ఏమొస్తుందమ్మా? షుగర్ వస్తుంది. రోజు స్వీటే తిన్నాం అనుకోండి, ఏమొస్తుంది? మనిషికి షుగరే వస్తుంది. మనిషి జీవితం అనేటటువంటిది ఎత్తు పల్లాలతో కూడుకున్నటువంటి విధానమై ఉంటూ ఉన్నది. ఆ రాళ్ళ మీద, నేళ్ల మీద నీళ్లు వర్షం కురిసినప్పుడు అవి దారులు ఏ విధంగా అయితే వెతుక్కొని వెళుతూ ఉంటాయో, మానవుని జీవితం కూడా మనకున్న వనరులను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇతరులకు ఇచ్చేటటువంటి ప్రేమను మనం సంపాదించుకొని ఉండాలి. అలా ఇవ్వడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటాం ఈ పైసలు నా దగ్గర ఉంటే మేలు కదా, నాకే ఉపయోగపడతాయి కదా అని మనం అనుకుంటాం. దేవునికి ఇవ్వడం వల్ల దీవెనలు వస్తాయి. దేవుని పనికి ఇవ్వడం వల్ల దీవెనలు వస్తాయి. బీదలకు ఇవ్వడం వల్ల దీవెనలు వస్తాయి. ఇదివరాళ్ళకి ఇవ్వడం వల్ల దీవెనలు వస్తాయి. తల్లిదండ్రులు లేని పిల్లలకి